అంతర్రాష్ట్ర ఘరానా మోసగాడిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు ఆ జిల్లా పోలీసులు. అతడిపై ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 47 కేసులున్నాయి. పక్కా సమాచారంతో పక్క రాష్ట్రం వెళ్లి మరి ఆ మోసగాడిని పట్టుకొచ్చి లోపలేశారు ఆ జిల్లా పోలీసులు. మరి ఆ ఘరానా మోసగాడి సంగతేంటో తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం, ఓ లుక్కేయండి. అనంతపురం జిల్లా కొత్త చెరువుకు చెందిన దాల్మిల్ సూరి, అతని భార్య మహాలక్ష్మి స్థానికంగా సర్వే నంబర్ 446లో ఉన్నటువంటి 7.65 సెంట్ల భూమిని అనంతపురానికి చెందిన శెట్టిగారి సుశీలమ్మకు 5 ఏళ్ల క్రితం విక్రయించారు. అయితే ఆ స్థలానికి ప్రస్తుతం మంచి డిమాండ్ రావడంతో తిరిగివ్వాలని వారు ఒత్తిడి చేశారు. సుశీలమ్మ తన కుమారుడు సాగర్ రెడ్డి కూలీలతో కలిసి ఆ స్థలంలో కంచె వేయడానికి ప్రయత్నించింది. ఈ నెల 7న దాల్మిల్ సూరి తన భార్య మహాలక్ష్మి, తమ్ముడు పాండుతో పాటు మరో 40 మంది అనుచరులను వెంటపెట్టుకుని ఆ స్థలం వద్దకు వెళ్లారు. రాళ్లు, కట్టెలతో కంచె ఏర్పాటు చేస్తున్న వారిపై దాడికి పాల్పడి కంచె తొలగించారు. ఈ విషయంపై బాధితులు కొత్త చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. కానీ ప్రధాన నిందితుడు పాండు మాత్రం తప్పించుకున్నాడు. అయితే ప్రధాన నిందితుడు పాండు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అక్కడికెళ్లి కొప్పళ్లలోని ఒక లాడ్జీలో పాండును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పాండు గతంలో ఆన్లైన్లో మోసాలకు పాల్పడేవాడు. అతనిపై ఆంధ్రప్రదేశ్లో 29, కర్ణాటకలో 4, ఉత్తరప్రదేశ్లో 8, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 47 కేసులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జరిగింది అనేటువంటిది వాళ్ళు దానికి మారుగా ఈ యొక్క 7.5 సెంట్ల భూమిని ప్లస్ 1.5 ఎకరా సంబంధించినటువంటి భూమికి సంబంధించి రిజిస్టర్ చేయడం జరిగింది. దాల్మిల్ సూరి యొక్క వాళ్ళ వైఫ్. ఈ క్రమంలో పూర్తిగా హక్కులు ఉండడము, తర్వాత వాళ్ళు కోర్టు వేస్తే కూడా వాళ్ళకి ఇది కాకుండా వీళ్ళే ఓనర్లుగా ఉన్నప్పుడు ఆ భూమిలోకి మన రెవెన్యూ పీపుల్ ద్వారా ఆ భూమిలోకి పంపడం జరిగింది. వాళ్ళు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈ యొక్క 7వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటుండగా ఈ యొక్క దాల్మిల్ సూరి అతని అనుచరులు దాదాపుగా 35 నుంచి 40 మంది దాకా దానికి సహకరించినటువంటి ఈ యొక్క ఇప్పుడు మీకు చూపించినటువంటి పాండు అలియాస్ పండు, ఇతని యొక్క నేరస్తుడు ఈ ముద్దులో మొరిమిశెట్టి పాండు అలియాస్ పండు, 43 సంవత్సరాలు, నారాయణ రెడ్డిపల్లి గ్రామం, కొచ్చెరు మండలం. ఇతన్ని ఈ యొక్క కొప్పల్ టౌన్లోను, కొప్పల్ డిస్టిక్ట్, కర్ణాటక స్టేట్లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతనికి సంబంధించినటువంటి అతని యొక్క సమక్షంలో ఒక ల్యాప్టాప్, 2 సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అతని యొక్క ఇంట్రాగేషన్లో ఇతను ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో 29 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. కర్ణాటకలో 4 కేసులు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 8 కేసులు, ఢిల్లీలో 1 కేసు, అదేవిధంగా బీహార్లో 1 కేసు, ఛత్తీస్గఢ్లో 1 కేసు, తమిళనాడులో 1 కేసు, మహారాష్ట్రలో 1, తెలంగాణలో 1, మొత్తం 47